గుండెలు బాదుకునే అంత దుఃఖం, వరదలై పారుతున్న కన్నీళ్లు, అయ్యో దేవుడా ఎంత పని చేస్తీవురా అనే ఏడుపులు, పానాలు గుప్పిట్లో పెట్టుకొని భయం భయంగా బతుకుడు, ఎప్పుడు ఎటు నుంచి వరద వస్తుందో అని బిక్కు బిక్కు అని చూసుడు, ఇండ్లు కూలిన ఏడుపులు, పంటలు మునిగిన ఆర్తనాదాలు. అటు ఏపీ ఇటు తెలంగాణలో కొన్ని జిల్లాలు రెండు కళ్ళు కృష్ణా గోదావరిలై పారుతున్నాయి జనాలై. పట్నాలు వరదలల్లో మునిగినాయి, కార్లు కొట్టుకొని పోయినాయి, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆటో అడ్డాలు చెరువులైనాయి. ఈదురుగాలులకు ఇరిగిపడ్డ చెట్లు, కుప్పగూలిన ఇండ్లు, కూలిపోయిన గోడలు. అయ్యో రామచంద్ర మా బతుకులు గిట్టయిపోయా కదరా అని పుట్టెడు దుఃఖంలో మునిగినరు జనాలు. ఎక్కడ చూసినా ఏడుపులు పెడబొబ్బలే వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇట్లున్నదని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమీక్షలు చేసిండ్రు. చంద్రాలు సారు హెలికాప్టర్ ఎక్కి ఎక్కడెక్కడ వరదలున్నాయి, పబ్లిక్ ఎంత తిప్పల పడుతున్నారా అని చూసిండు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సమీక్షలు చేసిండు. జిల్లా కలెక్టర్లతోని వీడియో కాన్ఫరెన్స్లలో మాట్లాడిండు. జరంతా వరదలు తక్కువైన ఏరియాలలో తిరిగిండు పవన్ కళ్యాణ్. పాయింట్ పైకి మలిసి బురదల దిగి నడిచిండు. వానలకు కుప్పగూలిన పొలాలకు చేరి రైతులతో మాట్లాడిండు. అట్లా మాట్లాడుతుంటే కెమెరాలకు రైతన్న అడ్డం వస్తే పక్కకు జరిపి మరీ మాట్లాడినట్టు చేసిండు. ఎంతైనా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన రాజకీయ లీడర్ కదా, కెమెరాలకు ఎదురుగా నిలబడే అలవాటు ప్రకారం అడ్డం వచ్చిన వాళ్ళను పక్కకు జరిపిండు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిచ్చిని ఈ కష్టకాలంలో కూడా ప్రదర్శించారు. నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చేదానికి పవన్ కళ్యాణ్ వస్తే లొల్లి లొల్లి చేసిండ్రు. ఆఫీసర్లు, పార్టీ లీడర్లు, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎక్కడికక్కడ సహాయక పనులు చేస్తున్నా కొన్ని దిక్కుల వరదలు ఇంకా తగ్గలేదు. హనుమకొండ బస్టాండ్ మొత్తమే మునిగింది. ఒంగోలు పట్నం నీళ్లలో మునిగి ఒడ్డు కనిపిస్తలేదు. వరంగల్ వాటర్ మయమైంది. శ్రీశైలం రోడ్డు కొట్టుకొని పోయి రాకపోకలన్నీ బంద్ అయినాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్ సముద్రంలో కట్టినట్టయింది. బంగ్లాలు మునిగినాయి. కార్లు కొట్టుకొని పోయి కంపలలో చిక్కినాయి. ఇసిరిసిరి కొట్టిన వానకు పంటలన్నీ పడిపోయినాయి. మోందా తుఫాను పాడైపోను రెండు తెలుగు రాష్ట్రాలను కోలుకోకుండా చేసింది. ఈ వరదలు ఎప్పుడు తక్కువ అవుతాయో, మళ్ళా ఎప్పటి తిరగనే జనాలు తిరిగేటట్టు అవుతుందో ఏమో పోన్రి.